పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం. రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి పంట పొలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో సన్నజీవాల యాజమాన్యం ఈ అంశం గురించి కామారెడ్డి జిల్లా లింగంపేట పశువైద్యాధికారిణి డాక్టర్ ఏ హానా గారు అందించే వివరాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వాతావరణ వివరాలు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం జిల్లాలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండవచ్చు. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 30 నుండి 31 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 14 నుండి 17 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 79 నుండి 88% మరియు మధ్యాహ్నం 46 నుండి 49% మధ్య ఉండవచ్చు. ఆగ్నేయ దిశ నుండి గాలులు సరాసరి గంటకు 2 నుండి 9 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వాతావరణ వివరాలు విన్నారు. బడుగు బలహీన వర్గాలకు జీవనోపాధి, సంపన్న వర్గాలకు వ్యాపార సాధనమైన సన్నజీవాల యాజమాన్యం గురించి కామారెడ్డి జిల్లా లింగంపేట పశువైద్యాధికారిణి డాక్టర్ ఏ హానా గారు అందించే వివరాలు ఇప్పుడు విందాం. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనము గొర్రెల పెంపకం ప్రయోజనాల గురించి చూద్దాము. మన దేశంలో అనాదిగా గొర్రెల పెంపకము కులవృత్తిగా సాగుతున్నది. అందువల్ల ఈ వృత్తి చేపట్టడము అందరికీ సులభం కాదన్న భావం మనలో చాలా మందికి ఉంది. కానీ ఎన్నో వర్ధమాన దేశాలలో అన్ని వర్గాల ప్రజలు గొర్రెల పెంపకం చేపట్టి బాగా లాభాలు ఆర్జిస్తున్నారు. అలాగే మన దేశంలో కూడా గొర్రెల పెంపకం శాస్త్రీయంగా చేపట్టడం వలన మంచి లాభాలు పొందవచ్చునని గమనించాలి. మరి వీటి ప్రయోజనాలు: పంట పొలాలకు నష్టం కలిగించే కలుపు మొక్కలను గొర్రెలు మేసి మనకు మేలు చేస్తాయి. గొర్రె కేవలం గడ్డి మేసి మనకు విలువైన ఉత్పత్తుల్ని ఇవ్వగలదు. పంటలకు అనుకూలముగా లేని పొలాల్లో గొర్రెలను పెంచుకొని ఈ విధంగా వ్యవసాయానికి యోగ్యం కాని భూముల నుండి కూడా లాభాలు పొందవచ్చును. గొర్రెలకు ఇచ్చే ఆహారంలో కేవలం 8% దానా మరియు 92% గడ్డి ఉంటే సరిపోతుంది. గొర్రెలకు సరిపడే షెడ్లు మరియు మిగతా పరికరములు తేలికగా అమర్చుకోవచ్చును. పాడి గేదెలు ఆవులలో పోల్చుకుంటే మొట్టమొదటగా ఫామ్ మొదలు పెట్టడానికి గొర్రెలు కొనడానికి అంతగా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టనవసరము లేదు. గొర్రెల పెంపకంపై అతి తక్కువ మనుషుల అవసరము కాబట్టి పెంపకం ఖర్చు తగ్గుతుంది. గొర్రెల నుండి మాంసం, ఉన్ని మొదలగు విలువైన ఉత్పత్తులు లభిస్తాయి. గొర్రెల నుండి లభించే ఎరువు చాలా శ్రేష్టమైనది. ఇందులో పశువుల పేడ కన్నా 2 రెట్లు అధికంగా నత్రజని లభిస్తుంది. ఇలాంటి ఎరువు ప్రతి గొర్రె నుండి సగటున ఏడాదికి 500 నుండి 700 కిలోల వరకు వస్తుంది. అనువైన గొర్రెల జాతులు: మన దేశంలో సుమారు 40 గొర్రెల జాతులను గుర్తించారు. కానీ వాటిలో ముఖ్యమైనవి మరియు మన రాష్ట్రంలో లభించే జాతులు ముఖ్యంగా 3 ఉన్నాయి. మన రాష్ట్ర వాతావరణ పరిస్థితుల ప్రకారం ఉన్ని ఉత్పత్తులు సాధ్యం కానందున మాంసోత్పత్తికి చెందిన జాతుల్ని ఎక్కువగా పెంచుతున్నారు. దాంట్లో నెల్లూరు. ఈ జాతి గొర్రెలు మాంసోత్పత్తికి ప్రసిద్ధిగాంచినవి. వీటి సైజు చాలా పెద్దది. మన గొర్రెలు సగటున 50 కిలోలు మరియు ఆడగొర్రెలు సగటున 40 కిలోల బరువు ఉంటాయి. ఈ గొర్రెలు భారతదేశంలో లభించే అన్ని జాతుల గొర్రెల కన్నా అతిపెద్దవి అని చెప్పవచ్చును. వీటిలో 3 రకాలు ఉన్నాయి. జొడిపి. శరీరం అంతా తెల్లగా ఉండి తల, కడుపు క్రింది భాగము, తొడల లోపల భాగము, కాళ్ళు నలుపుగా ఉంటాయి. రెండవది పల్ల, పూర్తి తెల్లగా ఉంటాయి. మరియు మూడవది గోధుమ లేక ముదురు గోధుమ రంగు కలిగినవి. ఈ మూడింటిలో జొడిపి రకం విరివిగా లభిస్తాయి. ఈ జాతి గొర్రెలు నెల్లూరు మరియు కడప, అనంతపురం జిల్లాల్లో లభిస్తాయి. వీటి నుండి ఉన్ని లభించదు. డెక్కని.
ఈ జాతి గొర్రెలు మన రాష్ట్రంలో తెలంగాణ జిల్లాల్లోనూ సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్రలోనూ లభిస్తాయి. వీటి నుండి లభించే ఉన్ని కూడా ముతక రకానికి చెందినది. సంవత్సరానికి సగటున 400 నుండి 500 గ్రాముల ఉన్ని లభిస్తుంది. మగ గొర్రెలు 35 నుండి 40 కిలోలు మరియు ఆడగొర్రెలు 25 నుండి 30 కిలోల బరువు ఉంటాయి. బళ్ళారి. ఈ జాతి గొర్రెలు కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి ప్రాంతంలో ఎక్కువగా లభిస్తాయి. మన రాష్ట్రంలో కూడా కర్నూలు జిల్లాలో వీటిని పెంచుతున్నారు. వీటి నుండి నలుపు, తెలుపు రకాల ఉన్ని లభిస్తుంది. ఇవి ముతక రకం ఉన్నిని ఇస్తాయి. సంవత్సరానికి సగటున 1 కిలో ఉన్ని మాత్రమే ఈ గొర్రెల నుండి లభిస్తుంది. ఈ జాతి గొర్రెలు సైజులో కాస్త పెద్దగానే ఉండి మాంసపు ఉత్పత్తికి కూడా పనికి వస్తాయి. మగ గొర్రెలు 45 నుండి 55 కిలోలు మరియు ఆడగొర్రెలు 30 నుండి 40 కిలోల బరువు ఉంటాయి. ఇప్పుడు గొర్రెలు మేకలను పెంచే పద్ధతుల గురించి చూద్దాము. గొర్రెలు మేకలను 3 రకాల పద్ధతుల్లో పెంచవచ్చును. మొదటిది సాంద్ర పద్ధతి. ఈ పద్ధతిలో జీవాలను ఎల్లప్పుడూ పాకల్లోనే ఉంచి మేపు, ఇతర సౌకర్యాలు కల్పించాలి. ఈ పద్ధతిలో ఆచరించడం వలన నిర్ణీత మోతాదులో సంపూర్ణ ఆహారం, తాగునీరు సమకూర్చటానికి అనుకూలంగా ఉంటుంది. క్రమ పద్ధతిలో మేత, నీరు సమకూర్చడం సాధ్యమవుతుంది. జీవాలు ఆహారం కొరకు తిరిగి శక్తి వృధాగా కోల్పోకుండా పెరుగుదలకు, పునరుత్పత్తికి ఉపయోగపడుతుంది. నిర్ణీత జీవాలను జత కలిపి మందను వేగంగా వృద్ధి చేయవచ్చును. ప్రతి గొర్రె, మేకల జన్మించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. జీవాల లెక్కింపు, గుర్తింపు, మందులు తాగించడం, వ్యాధి నివారణ టీకాలు వేయడం సులభంగా ఉంటుంది. అంతర్పరాన్న జీవుల బెడద నుండి జీవాలను కాపాడవచ్చును. పాక్షిక సాంద్ర పద్ధతి. ఈ పద్ధతిలో జీవాలను చల్లని వాతావరణంలో కొంతసేపు సమీపంలోని పచ్చిక బయళ్లలో మేపి ఎక్కువ సమయం పాకల్లోనే ఉంచి తగు పాలలో సరిపడా పౌష్టికాహారం, తాగడానికి నీరు సమకూర్చి క్రమ పద్ధతిలో పోషించబడను. ఈ పద్ధతి ఆచరించడం వలన ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షించి మేత కొరకు తిరిగే అవసరం లేకుండా జీవాలకు కావలసిన రీతిలో పౌష్టికాహారం, నీళ్లు లభించేటట్లు చూడవచ్చును. ఎదకు వచ్చిన వాటిని సకాలంలో గుర్తించి ఎంపిక చేసిన పొట్టేళ్లు లేదా పోతుతో జత కలపవచ్చును. ఈ పద్ధతిలో పెరుగుదల, పునరుత్పత్తి ప్రమాణాలు వృద్ధి చెందించి కూలీ ఖర్చులు తగ్గుతాయి. అంతర్పరాన్న జీవులను అరికట్టవచ్చును. వంశక్రమ పద్ధతిని జీవాలను వృద్ధి చేయవచ్చును. మేత కోసం తిరిగే అవసరం లేనందున తిన్న ఆహారం నుండి లభించిన శక్తి పెరుగుదలకు వినియోగం అవుతుంది. ఈ పద్ధతిలో జీవాల లెక్కింపు, మందులు త్రాగించుట, టీకాలు వేయుట సులభంగా ఉంటుంది. విస్తృత పద్ధతి. జీవాలు మేత కోసం దినమంతా పచ్చిక బయళ్ళు, అటవీ ప్రాంతాలు, బంజరు భూముల్లో తిరిగి మేస్తాయి. రాత్రిపూట పెంట కొరకు పొలాల్లో మందక పడతారు లేదా పాకల్లో ఆపుతారు. సాయంత్రం ఇంటికి రాగానే ప్రత్యేకంగా మేత వేయరు. ఈ పద్ధతి ఆచరించడం వలన మేపు ఖర్చులు లేకున్నా నష్టాలు ఎక్కువ. ఈ కాలాల్లో సరిపడ గడ్డి దొరకదు. జీవాలకు పౌష్టికాహారం లభించదు. దినమంతా మేత కోసం తిరగడం వల్ల తిన్న తిండి నుంచి పొందే శక్తి తిరగడానికి ఖర్చవుతుంది. ఎండ, వాన, చలికాలాల్లో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. పెరుగుదల, పునరుత్పత్తి తగ్గుతుంది. అంతరపరాన్న జీవులు, అంటువ్యాధులు తేలికగా సోకుతాయి. మేలుజాతి సంతతిని వృద్ధి చేసుకోవడం వీలుపడదు. పొట్టేళ్లు, పోతులను మందలో కలిపి మేతితే క్రమ పద్ధతిన చూచి కట్టించడం సాధ్యం కాదు. ఒక్క పొట్టేళ్లు లేదా
పోతును ప్రత్యేకంగా గొర్రెలను, మేకలను ఎంపిక చేసి జత కట్టించడం సాధ్యం కాదు. క్రూర జంతువులు, దొంగల బెడద, జీవాల లెక్కింపు, మందులు త్రాగించుట, టీకాలు వేయట కష్టతరంగా ఉంటుంది. మరి ఈ జీవాల పెంపకం ప్రారంభించే వారికి కొన్ని సూచనలు. జీవాల పెంపకం ప్రారంభించాలని ఉత్సాహంతో ఉన్నవాళ్ళు జీవాల్ని సాంద్ర పద్ధతిలో లేదా పాక్షిక సాంద్ర పద్ధతిలో పోషిస్తే లాభాలు ఆర్జించగలుగుతారు. అందుకుగాను సూచనలను పాటించాలి. జీవాల పెంపకం ప్రారంభించేవారు గొర్రెల్ని పెంచడమా లేదా మేకల్ని పెంచడమా అనేది ముందే నిర్ణయించుకోవాలి. శీతల పరిస్థితులున్న ప్రాంతాల్లో ఉన్ని ఉత్పత్తి చేసే జీవాల పెంపకం అనుకూలంగా ఉంటుంది. మార్కెట్ కూడా బాగుంటుంది. కానీ మన రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మాంసం ఉత్పత్తికి అనుకూలంగా ఉండే జీవాల పెంపానికి ప్రాముఖ్యతనివ్వడం మంచిది. గొర్రెల్లో నెల్లూరు, డెక్కని, బల్లారి జాతుల్ని, మేకల్లో బార్బరీ, ఉస్మానాబాదీ మొదలగు జాతుల్ని ఎంపిక చేసుకోవాలి. జీవాల్ని దృఢంగా, ఆరోగ్యంగా, పిల్లల్ని కనే శక్తి ఉండి జాతి లక్షణాలున్న వాటిని, 2 సంవత్సరంలోపు ఉన్న వయసు వాటిని కొనాలి. చూడి కట్టిన జీవాల్ని కూడా ఎంపిక చేసుకోవచ్చును. జీవాల్ని అక్టోబర్, నవంబర్ లేదా మార్చ్, ఏప్రిల్ మాసాల్లో కొనుక్కోవడం మంచిది. మండుటెండల్లో, వర్షాలధికంగా ఉండే సమయంలో, అంటువ్యాధుల్ని ప్రబలి ఉన్న సమయాల్లో కొనకూడదు. జీవాల్ని సంతలో కాకుండా మందల దగ్గరికి స్వయంగా వెళ్లి ఎంపిక చేసుకుంటే మంచిది. జీవాల పెంపకం ప్రారంభించే ముందు కొన్ని ఫారాలను స్వయంగా సందర్శించి పెంపకందారుల అనుభవాల్ని తెలుసుకోవాలి. తక్కువ పెట్టుబడితో మంద పెద్దది కాకుండా 100 గొర్రెలు లేదా మేకలు చిన్న మందతో జీవాల పెంపకం ప్రారంభించడం మంచిది. పశుగ్రాసాల సాగుకు పశుగ్రాసాన్నిచ్చే చెట్ల పెంపకానికి అనుకూలంగా ఉన్న స్థలం ఎంచుకోవాలి. జీవాలు త్రాగడానికి, పాకల్ని శుభ్రం చేయడానికి, గ్రాసం పెంచుకోవడానికి నీళ్ల సౌకర్యం ఉండేలా చూసుకోవాలి. జీవాల కొట్టాలను పశుగ్రాసాలు సాగు చేయడం వీలు కాని వృధా భూమిలో, ఎత్తైన ప్రదేశంలో నిర్మించాలి. మరి గొర్రె పొట్టేళ్లు ఎంపిక చేసుకోవడం మేలుకవలు. మన గొర్రెల మంద యొక్క పురోగతి మందలో వాడే విత్తనపు పొట్టేళ్లు మీద ఎంతో ఆధారపడి ఉంటుంది. ప్రతి ఆడ గొర్రె నుండి సంవత్సరానికి 1 లేదా 2 కన్నా ఎక్కువ పిల్లలు లభించవు. కానీ అదే ఒక విత్తనపు పొట్టేలుతో సంవత్సరానికి 50 నుండి 75 పిల్లలు పుట్టించవచ్చును. అందుకే విత్తనపు పొట్టేళ్లు మందకు సగము బలము అన్నారు. అలాంటి పొట్టేళ్లను ఎన్నుకునేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. విత్తనపు పొట్టేళ్లు పుష్టిగా, చురుకుగా, బలిష్టముగా ఉండాలి. జీవకళ ఉట్టిపడుగు ఉండాలి. దాని యొక్క ఉన్ని నాణ్యతలోనూ బరువులోనూ అత్యుత్తమంగా ఉండాలి. మాంసోత్పత్తి అధికంగా ఇచ్చేదిగా ఉండాలి. కనీసము 18 నెలల వయసు కలిగి ఉండి కవల పిల్లలుగా పుట్టి ఉన్న పొట్టేళ్లను ఎంపిక చేసుకోవడం లాభదాయకంగా ఉంటుంది. ఆడగొర్రెలను ఎంపిక చేసుకోవడం గల మేలుకవలు. ఎన్నుకునే గొర్రెలు చురుకుగా, పుష్టిగా ఉండాలి. ఎప్పుడైనా యుక్త వయసులో ఉన్న గొర్రెలను ఎన్నుకోవాలి. వయస్సు మళ్లిన గొర్రెల వలన అంతగా లాభం ఉండదు. గొర్రెల నుంచి సైజులో ఉండి బలిష్టముగా ఉండాలి. కాళ్ళు నిటారుగా ఉండి లావుపాటి ఎముక కలిగి ఉండాలి. ముఖము పైన, కన్నుల చుట్టూ ఉన్ని ఉండకూడదు. తగినంత నాణ్యత, బరువు కలిగి ఉండాలి. పొదుగు బాగా వృద్ధి చెంది మెత్తగా, గడ్డలు లేకుండా ఉండాలి. ఆడగొర్రెలు స్పష్టమైన ఆడ లక్షణాలు కలిగి ఉండాలి. పుట్టుకతో వచ్చే అవలక్షణాలు ఏవీ ఉండకూడదు. ఆయా జాతి లక్షణాలు, దాంట్లో రంగు, సైజు, దేహ దారుఢ్యము, పొల్లు పోకుండా ఉండాలి. గొర్రెలు మరీ అంత లావుగాను, మరీ అంత సన్నగా ఉండకూడదు. సాధ్యమైనంత వరకు కవల పిల్లలుగా పుట్టిన గొర్రెలనే ఎన్నుకోవాలి.
మరి ఉన్ని రకం గొర్రెలను ఎంపిక చేసుకోవడంలో కలిగిన మేలుకవలు గురించి మనం ఇప్పుడు చూద్దాము. ఉన్ని కొరకు పెంచే గొర్రెలు ఈ పేర్కొన్న లక్షణాలు కలిగి ఉండేటట్టుగా తగు జాగ్రత్త తీసుకోవాలి. మంచి రకం ఉన్ని సున్నితంగా, సన్నగా, పొడవుగా, వంకీలు తిరిగి మెరుస్తూ ఉంటుంది. దానిని సాగదీస్తే సాగుతుంది, వదిలిపెడితే మళ్ళీ మొదటి స్థానానికి వస్తుంది. మంచి ఉన్నిపై ఎలాంటి నూనె లాంటి పదార్థము ఉండకూడదు. ఉన్ని రకం గొర్రెలను ఎన్నుకునే ముందు పేర్కొన్న లక్షణాలు కలిగి ఉన్న వాటిని ఎంపిక చేసుకోవాలి. మరి మాంసోత్పత్తి కొరకు పనికొచ్చే గొర్రెలను ఎంపిక చేసుకోవడం మేలుకవలు. మాంసరకం గొర్రెలు పుట్టుకతోనే పుష్టిగా ఉండాలి. గొర్రె పిల్లలు చాలా తొందరగా ఎదగాలి. అనగా 4 లేక 5 నెలల వయసు వచ్చే వరకు అత్యధిక బరువు కరిగి ఉండాలి. ఈ రకం గొర్రెలకు ఎముక బలం కన్నా కండ పుష్టి ఎక్కువగా ఉండాలి. మనం మాంసపు రకం గొర్రెలను ఎన్నుకునే ముందు పేర్కొన్న లక్షణాలు ఉన్నవి లేనిది చూచి జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. ఇంతవరకు మీరు సన్నజీవాల యాజమాన్యం ఈ అంశం గురించి కామారెడ్డి జిల్లా లింగంపేట పశు వైద్యాధికారిణి డాక్టర్ ఏ హానా గారు అందించిన వివరాలు విన్నారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-118-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు ఒక జానపద గేయం విందాం. పల్లెకు పోదామురో పట్నం నేనొల్లరు, పల్లెకు పోదామురో పట్నం నేనొల్లరు. తల్లి లాంటి పల్లె నిడిసి తల్లడిల్లిపోతున్నా, తల్లి లాంటి పల్లె నిడిసి తల్లడిల్లిపోతున్నా. పల్లెకు పోదామురో పట్నం నేనొల్లరు, పల్లెకు పోదామురో పట్నం నేనొల్లరు. పల్లె మాటలెందుకే ముల్లె దొరికే పట్నమిడిసి, పల్లె మాటలెందుకే ముల్లె దొరికే పట్నమిడిసి. చిల్లి గవ్వ దొరకనిగా పల్లె ఊసులెత్తకింక, పల్లె మాటలెందుకే ముల్లె దొరికే పట్నమిడిసి. రైలు బస్సులాగే తాన ముల్లె మూట మోసుకుంట, రైలు బస్సులాగే తాన ముల్లె మూట మోసుకుంట. దొరబాబులు డబ్బులిస్తే దొరలోలే బతికేద్దాం, పల్లె మాటలెందుకే ముల్లె దొరికే పట్నమిడిసి. పల్లె మాటలెందుకే ముల్లె దొరికే పట్నమిడిసి. ఇల్లు వాకిలిడిసి పెట్టి పిల్లలాగమైతున్నారు, కళ్ళబొల్లి మాటలింటూ తెల్ల మొగాలేస్తున్నారు. ఇల్లు వాకిలిడిసి పెట్టి పిల్లలాగమవుతున్నారు, కళ్ళబొల్లి మాటలింటూ తెల్ల మొగాలేస్తున్నారు. గల్లిలున్న కంపుతోటి కంగారే అవుతున్నారు. పల్లెకు పోదామురో పట్నం నేనొల్లరో, పల్లెకు పోదామురో పట్నం నేనొల్లరో. తల్లి లాంటి పల్లె నిడిసి తల్లడిల్లిపోతున్నా, పల్లెకు పోదామురో పట్నం నేనొల్లరో.
యవసమింక గిట్టదని వ్యాపారం చేద్దామంట. యవసమింక గిట్టదని వ్యాపారం చేద్దామంట. పల్లె సీమలిడిసి జనం పట్నవాసమొస్తున్నారు. పట్నములో హంగులన్నీ ఓ పిల్లోయ్, పట్నములో హంగులన్నీ పల్లెల యాడున్నయే. పల్లె మాటలెందుకే ముల్లె దొరికే పట్నమిడిసి, సిల్లి గవ్వ దొరకనిగా పల్లె ఊసులెత్తకింక. పల్లె మాటలెందుకే ముల్లె దొరికే పట్నమిడిసి. జానపద గేయం విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు సహజ వనరులను సమర్థంగా వినియోగించి భూమి సామర్థ్యాన్ని పెంచడానికి కొన్ని సూచనలు వింటారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా భూమిలో సేంద్రియ పదార్థ సామర్థ్యం రోజురోజుకు తగ్గిపోతుంది. దీనికి తోడు పంట తరువాత వాటి అవశేషాలను కాల్చివేయటం, సేంద్రియ ఎరువులైన వర్మీ కంపోస్టు వంటి వాటి వాడకాన్ని పూర్తిగా మానివేయటం, బెట్ట పరిస్థితుల్లో నేల కోతకు గురవటం వల్ల భూమిలో సేంద్రియ పదార్థం క్రమేపీ తగ్గిపోతోంది. భూములను సహజంగా పునరుద్దరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో రైతులు అధిక దిగుబడుల కోసం రసాయనిక ఎరువులు వాడినప్పటికీ పంటల అవశేషాలు కాల్చివేయకుండా మన చుట్టూ ఉండే సహజ వనరులను సమర్థంగా వినియోగించుకొని భూమిలోని కర్బన సేంద్రియ పదార్థ సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. వరి, పత్తి, మిరప ఈ పంటల కోత అనంతరం వాటి అవశేషాలను కాల్చివేయకుండా భూమిలో కలియదున్ని భూసారాన్ని పెంచుకోవచ్చు. పత్తి తీసిన అనంతరం రైతాంగం వీటిని తీసివేయటానికి, కాల్చివేయటానికి ఎక్కువగా మొగ్గు చూపుతారు. ఈ అవశేషాలను పీకి కాల్చివేయటానికి సుమారు 1500 రూపాయల వరకు ఖర్చు పెడుతున్నారు. ఈ పంట అవశేషాలను కాల్చడం వల్ల హెక్టారుకు సుమారు 16 కిలోల నత్రజని, 0.5 కిలోల భాస్వరం, 17 కిలోల పొటాష్, 1 కిలో గంధకం ఇలాంటి పోషకాల నష్టం వాటిల్లుతూ ఉంటుంది. పత్తి మోళ్లను లేదా అవశేషాలను రోటోవేటర్తో భూమిలో కలియదున్నటం ద్వారా భూమిలో ఉన్నటువంటి సేంద్రియ పదార్థాన్ని, వివిధ రకాల పోషకాల పరిమాణాన్ని పెంచడమే కాకుండా చీడపీడలను కూడా నివారించవచ్చు. దీంతో నేల ఆరోగ్యం మెరుగుపడి పంటలు ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకొని మంచి దిగుబడులనిస్తాయి. అలాగే పచ్చిరొట్ట ఎరువులను వేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇవి పప్పు జాతికి చెందినవి. వాటి వేరు బుడిపల్లోని భాగాల నుండి నత్రజని భూమిలో స్థిరీకరించబడి పైరు ఎదుగుదలకు ఉపయోగపడతాయి. దీంతో రసాయనిక ఎరువుల వినియోగము తగ్గుతుంది. వీటిలో జీలుగా, మినుము, పెసర, జనుము వంటివి ముఖ్యమైనవి. వీటిలోని సేంద్రియ పదార్థం వల్ల సూక్ష్మజీవులు విస్తారంగా అభివృద్ది చెంది నిస్సారమైనటువంటి చౌడు భూములు సారవంతమైనవిగా మార్పు చెందుతాయి. అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకొని పాలచౌడు, నల్లచౌడు నేలల్లో పెరగగలిగే జీలుగ వంటి పచ్చిరొట్ట పైరు తొలకరిలో వర్షాలు పడిన వెంటనే వేసుకొని పైరు పూతకు వచ్చే సమయంలో భూమిలో కలియదున్ని బాగా నీరు పెట్టి 2-3 వారాల పాటు మురగనివ్వాలి. దీంతో మురుగునీటిని తీసివేసి కొత్త నీరు పెట్టిన తర్వాత ప్రధాన పైరును నాటుకోవాలి. జీలుగలో అన్ని రకాల పచ్చిరొట్ట పైర్ల కంటే సేంద్రియ పదార్థం హెక్టారుకి 20 నుండి 25 టన్నులు, నత్రజని 85 నుండి 105 కిలోలు, భాస్వరం 12 నుండి 15 కిలోలు, పొటాష్ 60 నుండి 65 కిలోలు లభిస్తుంది. అంతేకాకుండా భూమిని గుల్లబర్చి నీటి నిలువ సామర్థ్యాన్ని పెంచి సులువుగా గాలి, నీళ్లు మొక్క వేర్లకు అందేలా చేస్తాయి. వీటి సాగు వల్ల ప్రధాన పంటలో సూక్ష్మ పోషకాల లోపాలు రాకుండా నివారించుకోవచ్చు. కాబట్టి రైతులు పచ్చిరొట్ట పైర్ల ప్రయోజనాలను గుర్తించి తొలకరిలో వర్షాలు పడిన వెంటనే సాగు చేసినట్లయితే నత్రజని సంబంధిత రసాయనిక ఎరువుల వినియోగ శాతాన్ని తగ్గించి భూసారాన్ని పెంచుకోవచ్చు. ఇక వర్మీ కంపోస్ట్ సాంప్రదాయ వ్యవసాయ వినియోగంలోని వ్యవసాయ వ్యర్థ పదార్థాలు, సాంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిలో వచ్చే పేడ లాంటి వ్యర్థ పదార్థాలు, వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తుల అవశేషాలు, ఆకులు, పండ్లు, కూరగాయల వ్యర్థ పదార్థాలు,
ఇలాంటి వాటిని కుప్పగా పోసి 3 వారాల పాటు వర్మీ బెడ్లో 45 సెంటీమీటర్ల ఎత్తు వరకు పోయాలి. వీటిపైన బాగా చివికిన పేడను 5 నుండి 10 సెంటీమీటర్ల మందంలో వేయాలి. తేమ కోసం ప్రతిరోజు కొత్తగా నీటిని చల్లుతూ ఉండాలి. వారం రోజుల తర్వాత బొరియలు చేయని వానపాములను ప్రతి చదరపు మీటరుకు 1000 చొప్పున వదలాలి. బెడ్డుపైన తేమ కోల్పోకుండా ఉండటానికి వానపాములను కప్పలు, పక్షుల బారి నుండి కాపాడటానికి వరిగడ్డిని లేదా గోనె సంచులను కప్పాలి. తర్వాత 2-3 నెలల వరకు ప్రతిరోజు బెడ్డుపైన నీళ్లను చల్లుతున్నట్లయితే వర్మీ కంపోస్టు తయారవుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సిందేమిటంటే బెడ్ నుంచి వర్మీ కంపోస్టును తీయడానికి 4-5 రోజుల ముందు నీళ్లు చల్లడం ఆపేయాలి. వర్మీ కంపోస్టు తయారీలో శాశ్వత బెడ్డును ఉపయోగించడం వల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది. కాబట్టి రైతులకు అందుబాటులో కావలసిన చోట పెట్టుకోవడానికి వీలుగా తక్కువ ధరతో పోర్టబుల్ వర్మీ బెడ్లు వాడకంలోకి వచ్చాయి. వీటిని ఉపయోగించి రైతులు వారి పంట పొలాల్లోనే వర్మీ కంపోస్టును తయారు చేసుకోవచ్చు. పోర్టబుల్ వర్మీ బెడ్ 12 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు, 2 అడుగుల ఎత్తు పరిమాణంలో HDPE అతుకు లేకుండా దృఢంగా ఉంటాయి. ఈ వర్మీ బెడ్లలో 45 రోజుల్లో 1.5 టన్నుల వర్మీ కంపోస్టు తయారవుతుంది. దీంట్లో వర్మీ కంపోస్టుతో పాటు వర్మీ వాష్ అనే ద్రవ పదార్థం కూడా తయారవుతుంది. దీన్ని నేరుగా ఒక పైపు ద్వారా సేకరించే సౌకర్యమూ ఉంది. ఈ వర్మీ కంపోస్టు వల్ల చేకూరే లాభాలను గమనించినట్లయితే భూమి యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని, అలాగే నేల వదులుగా ఉండేలా చేస్తుంది. నేల కోతకు గురికాకుండా అరికడుతుంది. భూసారాన్ని పెంచి రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గిస్తుంది. వ్యర్థ పదార్థాలను కంపోస్టుగా మార్చి వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది. నేల ఉదజని గాఢతను పెంచడంలో బఫర్ మాదిరిగా పనిచేస్తుంది. మొక్కకు కావలసిన పోషకాలను సమతుల్యంలో అందిస్తుంది. ఇంకా నేలలోని సేంద్రియ పదార్థాలను కుళ్లింపజేయడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. అలాగే రసాయన ఎరువుల సమర్థ వినియోగాన్ని పెంచడంలో తోడ్పడుతుంది. పోషకాలను మొక్కలకు సరైన మోతాదులో అందేలా కూడా చేస్తుంది. మొక్క పెరుగుదల మీద ఈ వర్మీ కంపోస్టు ప్రభావం ఎలా ఉంటుందంటే మొక్క వేరు వ్యవస్థ అభివృద్ది చెందడంలో వర్మీ కంపోస్టు ప్రోత్సాహకారిగా పనిచేస్తుంది. మొక్క కాండ పరిమాణం వృద్ధి చెందడంలో తోడ్పడుతుంది. ఇంకా మొక్కల్లో పూత తొందరగా రావటమే కాకుండా అధిక మొత్తంలో వస్తుంది. మొక్కల ఉత్పాదకాలైనటువంటి పూత, కాయల పెరుగుదలకు తోడ్పడటమే కాకుండా నాణ్యత చెడిపోకుండా తాజాగా ఉంచటంలోనూ ప్రధాన పాత్ర వహిస్తుంది. పంటలకు రోగనిరోధక శక్తి పెంపొందిస్తుంది. వర్మీ వాష్లో అన్ని పోషకాలు సమృద్దిగా ఉంటాయి కాబట్టి పైరు మీద పిచికారీ చేసి ఆశించిన ఫలితాలని పొందవచ్చు. దీనివల్ల ఒనగూరే ఇతర ఉపయోగాలేమిటంటే సేంద్రియ వ్యర్థ పదార్థాల పునరుత్పత్తికి తోడ్పడుతుంది. అలాగే పంటను ఆశించే పురుగులను, తెగుళ్లను తగ్గించడంలో తోడ్పడుతుంది. ఈ వర్మీ కంపోస్టులో ఎటువంటి వ్యాధికారక, విషపూరిత పదార్థాలు ఉండవు. మొక్కకు కావలసిన అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా మహిళలకు చక్కటి ఉపాధిని కల్పిస్తుంది. వర్మీ కంపోస్టులో విలువైన పోషకాలు, విటమిన్లు, ఎంజైమ్లు, హార్మోన్లు సమృద్దిగా ఉంటాయి. కాబట్టి సహజంగా దొరికేటటువంటి పంట అవశేషాలను భూమిలో కలియదున్నటం, అలాగే పచ్చిరొట్ట ఎరువులను వాడుకోవటం, వర్మీ కంపోస్టును తయారు చేసుకుని వాడుకోవటం, వారి వారి శక్తి మేర రైతు సోదరులు సహజ వనరులను ఉపయోగించుకుని పంటల సామర్థ్యాన్ని, అలాగే నేల సామర్థ్యాన్ని, అలాగే పంటల దిగుబడులను పెంచుకుంటారని ఆశిస్తున్నాం. ఇంతవరకు మీరు సహజ వనరులను సమర్థంగా వినియోగించి భూమి సామర్థ్యాన్ని పెంచడానికి కొన్ని సూచనలు విన్నారు. పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.